బైకర్ 2 గంటల 42 నిమిషాల రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ప్రీమియర్ షో అయితే చూశానండి. సో బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా చెప్పాలంటే ఈ మూవీ మొత్తం సునీల్ నారాయణ్, శర్వనంద్ అనే ఒక ప్యాషనేట్ మోటోక్రాస్ రేసర్ చుట్టూ తిరుగుతుంది. తన లైఫ్లో జరిగిన కొన్ని పరిణామాల వల్ల తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్ స్పోర్ట్ని వదిలేసి ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతంలో అంటే దూరంగా ఉంటాడు. మళ్ళీ చాలా ఏళ్లకి తిరిగి బైకర్గా మారితే ఏం జరిగింది, తన తండ్రి రాజశేఖర్తో తనకున్న రిలేషన్ ఏంటిది, ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. కథలో కొత్తదనం లేదు. మనం ఇదివరకే చూసిన స్పోర్ట్స్ డ్రామా టెంప్లెట్లోనే ఉంటుంది. లైక్ అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, సుల్తాన్, జెర్సీ సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. కానీ మూవీ ఇచ్చే మెసేజ్ అండ్ ఎమోషన్ మాత్రం బాగుంది. మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి ఎన్ని కష్టాలు వచ్చినా డోంట్ గివ్ అప్ అనే పాయింట్ని బాగా చూపించారు. లీడ్ రోల్ చేసిన శర్వనంద్ గారు తన క్యారెక్టర్కి 100% న్యాయం చేశారు. తన ట్రాన్స్ఫర్మేషన్ అండ్ కాస్ట్యూమ్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకా ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ మన యాంగ్రీ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ గారు. ఆయనని చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ ఎమోషనల్ రోల్లో చూడ్డం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ సినిమాకి చాలా హెల్ప్ అయింది. మాల్విక నాయర్ గారు కూడా వైఫ్ రోల్లో ఉన్నంతలో బాగానే చేశారు. సినిమాలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే బీజిఎం చాలా బాగున్నాయి. గిబ్రన్ గారి బీజిఎం రేసింగ్ సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. ఎస్పెషలీ హీరో బైక్తో ఒక కొండ నుండి మరొక కొండకి జంప్ చేసే సీన్లో మ్యూజిక్ పీక్స్లో ఉంటుంది. సినిమాటోగ్రఫీ మాత్రం కుమ్మేశారు. స్లోమో షాట్స్ అండ్ రేసింగ్ సీక్వెన్సెస్ వేరే లెవెల్లో ఉన్నాయి. డ్రాబ్యాక్స్: ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సిందే. సెకండ్ హాఫ్ కొంచెం లెంతీగా అండ్ బోరింగ్గా అనిపించింది. స్టోరీ రొటీన్గా ఉండడం వల్ల నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈజీగా గెస్ చేసేయొచ్చు. స్టార్టింగ్లో మూవీ సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఓవరాల్గా మీకు స్పోర్ట్స్ డ్రామాస్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే ఇష్టముంటే ఈ మూవీని థియేటర్స్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. రాజశేఖర్ గారి పర్ఫార్మెన్స్ అండ్ రేసింగ్ థ్రిల్స్ కోసం ఒకసారి చూసేయొచ్చు. కానీ కొత్త కథ ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్కి మాత్రం ఇది కొంచెం రొటీన్గా అనిపించొచ్చు. అండ్ నేను ఈ మూవీకిచ్చే రేటింగ్ 2.7 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసే ఉంటే మీకెలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.